హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఏంటి ఇంత త్వరగా చెప్పేస్తున్నాను అనుకుంటున్నారా? ఎందుకంటే మేము ఆల్రెడీ సంక్రాంతి సెలబ్రేట్ చేసేసుకున్నాం కాబట్టి. జనరల్‌గా అందరూ సంక్రాంతి రోజు పెద్దలకి బట్టలు పెడతారు. బట్ మేము మాత్రం సంక్రాంతికి వచ్చే ముందు సాటర్డేని పండగ శనివారంలాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ రోజు అందరం ఫ్యామిలీ అందరం ఒక ఇల్లు ఉంటుంది. అది మా దేవుడిల్లు. అక్కడికి వెళ్ళి ఉపారం పెట్టి బట్టలు చూపించి బట్టలు పెట్టి పొగ వేస్తామన్నమాట. మీకు అక్కడ రెడ్ కలర్ బాక్స్ కనిపిస్తుంది కదా, అదే దేవుడు పెట్టి అందులో సాంబ్రాణి వేసి దాన్ని మా చిన్న బాబాయ్ నెత్తి మీద పెట్టుకొని కిందకి దించారు. కిందకి దించి దాంట్లో తాళాలు ఉంటాయి. దాన్ని నీట్గా క్లీన్ చేసి దానికి నామాలు పెట్టేసి దానికి మళ్ళీ పొగ వేసి గరిడి తీయడం స్టార్ట్ చేస్తామన్నమాట. ఇది మేము ఎవ్రీ ఇయర్ నా చిన్నప్పటి నుంచి ఈ రిచువల్ని మేము ఫాలో అవుతున్నాం. నా చిన్నప్పటి నుంచే కాదు, మా డాడీ చిన్నప్పటి నుంచి, వాళ్ళ డాడీ చిన్నప్పటి నుంచి మేము ఈ రిచువల్ని ఫాలో అవుతున్నాం. ఇలా మా సంక్రాంతిని మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీరందరూ మీ సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో నాకు కూడా చెప్పండి. అండ్ విష్ యూ అ హ్యాపీ సంక్రాంతి, భోగి అండ్ కనుమ. Thank you for watching my video and please subscribe to my channel Yoshita Srinivas.